పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు, చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మీనరాశి వారిని కనుక తీసుకుంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి చతుర్థ స్థానంలోనే సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క చతుర్థ స్థాన సంచారం ఈ రాశి వారికి చక్కగా అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. ఇక్కడ అయితే మీ రాశికి 6వ స్థానంలో రవి, బుధ, కేతు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. 6వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు ఏవి కూడా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వవు. కారణం ఏమిటంటే 6వ స్థానం అంటేనే పాపస్థానము, రోగస్థానము, శత్రుస్థానము అని చెప్పాలి. ఎప్పుడైతే 6వ స్థానంలో రవి, బుధ, కేతు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదో ఆరోగ్యపరమైన విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. అలానే రుణ సమస్యల యొక్క తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో మీరు ఏదైనా సరే రుణాలు కనుక చేసి ఉంటే అవి తీర్చమని అవతలి వారి నుంచి ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా చెప్పాలంటే ఫినాన్షియల్ లాసెస్ కానీ, ఆరోగ్య సమస్యలతో మీనరాశి వారు ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అలానే ద్వితీయ స్థానాధిపతి మరియు భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 7వ స్థానంలో సంచరిస్తాడు. 7వ స్థానం అంటే 7th హౌస్ అనేది కళత్ర స్థానము, భర్తృస్థానము, వ్యాపార స్థానము. ఎప్పుడైతే 7వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుందో కుటుంబంలో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణానికి భంగం కలుగుతుంది. ఏదో ఒక సమస్య కుటుంబంలో కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అంటే అనవసరమైనటువంటి కోపతాపాలు, ఆవేశాలు ఇక్కడ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాట్లాడేటటువంటి మాట కూడా చాలా సున్నితంగా మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తండ్రి తరపు బంధువుల నుంచి అనుకూలత పెరుగుతుంది, సోదరుల నుంచి సఖ్యత పెరుగుతుంది, మిత్రుల నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. కానీ ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన సమయం అని చెప్పాలంటే, మీరు మీ పెద్దవాళ్ళకు చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళ అంగీకారంతో ముందుకు వెళ్ళటానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పాలి. ప్రధానంగా 7వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. లేకపోతే ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఈ రాశి వారికి బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి వరకు ఇది వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా మారుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అనుకూలంగా మారుతుంది. ఆర్థికంగా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది వసూలు చేసుకోవడానికి కూడా అనుకూలంగా మారుతుంది. అంటే ఊహించిన విధంగా కొద్దిగా ధనయోగానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. అలానే ధర్మ కార్యాలు చేయడానికి, పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడానికి అనుకూలత పెరుగుతుంది. విద్యార్థులకైతే కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది, శ్రద్ధ పెంచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. విదేశీ యోగం కోసం ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారో అటువంటి వారికి ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన రోజు అని చెప్పాలి. ఇక్కడ 1వ తేదీ రాత్రి 7:51 నుంచి 4వ తేదీ ఉదయం 5:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో బాగా కష్టపడి పని చేయాల్సినటువంటి సమయం అని చెప్పాలి. ఎందుకంటే మీ పై ఆఫీసర్స్కి మీకు మధ్య అపార్థాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అపవాదులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అపార్థాలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకటి చెప్తారు, వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకుంటారు. తద్వారా మిస్అండర్స్టాండింగ్స్ అనేటటువంటి మిస్కమ్యూనికేషన్ అనేది ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ కొంచెం జాగ్రత్తలు పాటించండి. మీరు ఎంత కృషి చేస్తే అంత గొప్ప ఫలితాన్ని ఇక్కడ మీరు పొందుతారు. అంటే కృషికి తగ్గ ఫలితాన్ని ఇక్కడ ఈ రాశి వారు పొందే అవకాశం ఏర్పడుతుంటుంది. గృహ, కుటుంబ బాధ్యతలు అనేటటువంటి కూడా ఎక్కువ అవుతూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ మీరు
ఆదివారం రోజున చక్కగా సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే అర్ఘ్యం కనుక సమర్పించినట్టు, అర్ఘ్యం అంటే దోశలతో నీళ్లు పోసుకొని సూర్యుడికి భగవంతుడికి అర్పించడం, అర్ఘ్యం కనుక అర్పించినట్లయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక 4వ తేదీ ఉదయం 5:30 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 11:16 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది చాలా శుభప్రదమైనటువంటి కాలం అని చెప్పాలి. లాభాలు పెరుగుతూ ఉంటాయి, ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి, స్నేహితుల నుంచి సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి. ఊహించని విధంగా బంధుమిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని ఇస్తుందని చెప్పాలి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే మంచి మంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అలానే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే లేడీస్ బిజినెస్ చేస్తూ ఉంటారో, అంటే టైలరింగ్ కానీ బ్యూటీ పార్లర్స్ కానీ ఇట్లాంటివి ఎవరైతే నడుపుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా చక్కగా బ్రహ్మాండమైనటువంటి డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు కుటుంబంలో ఏదో ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నటువంటి వారికి ఆ సమస్య నుంచి ఉపశమనం అనేటటువంటిది లభిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఇంట్లో పసుపుతో ఒక వినాయకుడిని గణపతిని తయారు చేసి అక్కడ మీరు గణపతి పూజ కనుక చేయించుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 6వ తేదీ ఉదయం 11:16 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 2:26 వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, సంతాన పరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే సంతానానికి, పిల్లలకి, పెద్దవాళ్ళకి మధ్య గ్యాప్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. మీరు ఒకటి చెప్తూ ఉంటారు, వాళ్ళు మరొకటి అర్థం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు, మీరు మరొకటి అర్థం చేసుకుంటూ ఉంటారు. అంటే ఎక్కడా కూడా పొందిక లేకుండా సంతానపరమైన విషయాల్లో సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే మానసికమైనటువంటి ఆందోళనలు కూడా పెరుగుతూ ఉంటాయి. కొన్ని రహస్య శత్రువు సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. విదేశీ సంబంధాలకు, అంటే విదేశీ ప్రయాణాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఇంకా ఇక్కడ మీరు ఒక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటం కోసం చేయటం చాలా మంచిది. ఇక్కడ మీరు ఆంజనేయ స్వామికి మీరు తమలపాకులతోటి కనుక మాల సమర్పించినట్టయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 8వ తేదీ మధ్యాహ్నం 2:26 నుంచి 10వ తేదీ సాయంత్రం 4:03 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ రకంగా ఉంటుందంటే, చంద్రుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. అక్కడ సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. అయితే శని కూడా మీ రాశిలోనే ఉన్నటువంటి కారణం చేత ఏదో మీరు బలంగా ఆశించినటువంటి దాంట్లో అర్ధభాగం మాత్రమే పొందుతూ ఉంటారని చెప్పాలి. ఆశించిన దాంట్లో అర్ధభాగం పొందుతూ ఉంటారు. అంటే ఎంతో ఆశిస్తూ ఉంటారు, దాంట్లో సగం మాత్రమే ఇక్కడ మీకు తగ్గుతూ ఉంటుంది. ఇంకా కొత్త పనులు మొదలు పెట్టాలనేటటువంటి ఉత్సాహం కూడా కలుగుతుంది. కానీ ఇక్కడ కూడా మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ మీరు ప్రతి శనివారం శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం చాలా మంచిది. ఇక 10వ తేదీ సాయంత్రం 4:03 నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అనుకూలమైన విషయం అని చెప్పాలి. శుభవార్తలు కూడా వింటారు. మాట్లాడేటటువంటి మాట అత్యంత సున్నితంగా, ఆకర్షణీయంగా మారుతుంది. వ్యాపారపరమైనటువంటి అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా మంచి కాలం అనే చెప్పాలి. అయినప్పటికీ కొన్ని ఇక్కడ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల చిన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఇక 12వ తేదీ సాయంత్రం 5:30 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 8:05 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది సంపూర్ణమైనటువంటి ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు పడే సమయం అని చెప్పాలి. ఎవరి నుంచి అయితే సహకారాన్ని కోరుకుంటారో ఆ సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పాలి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. శత్రువులను కూడా జయించేటంత గొప్ప శక్తి మీకు లభిస్తుంది. ఇది అత్యంత శుభప్రదమైనటువంటి కాలము. ఇక 14వ తేదీ రాత్రి నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎలాంటి పని మొదలు పెట్టినా సరే దిగ్విజయంగా పూర్తవుతుంది. ఏదైనా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉండి అసలు పూర్తిగా అటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి మీరు కనుక ఈ రోజు కనుక అంటే 14వ తేదీ రాత్రి నుంచి 15వ తేదీ కనుక మొదలు పెట్టినట్లయితే అవి గన్ షాట్ లాగా ముందుకు వెళ్ళిపోతాయి. ఎక్కడ అన్బ్రేకబుల్ గా ముందుకు వెళ్తాయని చెప్పాలి. అలానే వాహన సంబంధమైనటువంటి వాహన కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ మీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి బెల్లము మరియు వడలు ఈ రెండు కనుక ఆంజనేయ స్వామికి నైవేద్యంగా కనుక సమర్పించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.